హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత సైకో మొగుడు 5వ భాగాన్ని వినేద్దాం. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఆకలిగా అనిపించింది. అందుకే కామ్గా తినేసింది. తినడం కంప్లీట్ అయ్యాక విండో నుంచి చూస్తూ ఉంది కీర్తన. దూరంగా ఆదిత్య కార్ రావడం చూసింది. కార్ని చూడగానే లోపల మళ్ళీ టెన్షన్ మొదలైంది. వచ్చి ఏం చేస్తాడో అని తలుచుకుంటూ ఇంకా టెన్షన్గా అనిపించింది ఆమెకి. ఆదిత్యకి తన పైన అన్ని హక్కులున్నాయి. అతడు దేనికి నన్ను పర్మిషన్ అడగాల్సిన పనిలేదు. అసలు ఇంతకు ముందు ఉన్న ఆది వేరు, ఇప్పుడున్న ఆది వేరే. ఎక్కడా సంబంధమే లేదు. నేను అతన్ని భరించగలనా అని ఆలోచిస్తున్నామే. అతను నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ నేనెలా తనంటే ఇష్టం లేకుండా ముట్టుకునేది? అసలు ఒకరికొకరు ప్రేమ లేకుండా తన్ని నేను భరించగలనా? ప్రేమ లేకుండా అతను నన్ను ముట్టుకుంటే ఆ స్పర్శ నేను తట్టుకోగలనా? కానీ అతను ఏం చేసినా తను ఏమీ అనలేదు. ఒక్కసారి తను నో అంది అంటే అటువైపు చాలామంది ప్రాణాలు, వాళ్ళపైన ఆశలు వదిలేయాల్సి వస్తుంది. అందుకే మౌనంగా ఆలోచిస్తూ ఉంది కీర్తన. ఆదిత్య ఇంటికి రాగానే నేరుగా గదిలోకి వచ్చాడు. అతని చూసిన వెంటనే కీర్తన తరబడి మౌనంగా నిలబడింది. కానీ లోపల నుంచి ఆమెకి చాలా చాలా భయంగా, టెన్షన్గా ఉంది. ఆది కింద నుంచి పై వరకు చూశాడు ఆమెని. చాలా చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఆమెను చూడగానే ఒక రకమైన నవ్వు వచ్చింది అతని ఫేస్లో. ఆమెను అలా డీప్గా ఇంటెన్సివ్ లుక్తో చూస్తున్నాడు. పల్చటి తెల్లటి శారీలో అందంగా మృదువుగా మెరిసిపోతూ, మెడలో తాను కట్టిన తాళి మత్తెక్కించే డియో స్మెల్ ఆమె వంటి నుంచి వస్తూ, దానికి నేచురల్ మల్లెపూలు కలిపి ఇంకా మత్తుగా, ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా కొలతలతో చూడగాని అసలు ఒక క్షణం కూడా మనసు కుదురుగా ఉండదు. అలా ఉంది ఆమె. ఆమె వైపు చూసి స్మైల్ ఇచ్చి అతడు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. అలాగే నిలబడి ఉంది కీర్తన. ఏంటి, ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్గా, భయంగా ఉంది. చేతులు నలిపేసుకుంటూ నిలబడింది. ఒక అర్ధగంట తర్వాత బయటకొచ్చిన ఆదిత్య ఆమెనే చూస్తూ మెయిడ్కి ఫోన్ చేసి తన భోజనం కూడా అక్కడికి రప్పించాడు. వాళ్ళు తెచ్చిపెట్టి వెళ్ళిపోగానే ఆదిత్య కీర్తన వైపు చూసి నాకు తినిపించు అన్నాడు. అంతవరకు ఆమె వైపు చూడని కీర్తన అతని వైపు, అతని వాయిస్కి అతని వైపు చూసింది. చూస్తున్న ఆమె అలాగే ఉండిపోయింది. చాలా అందంగా కనపడుతున్నాడు ఆదిత్య. ఆమెకు క్యాజువల్లో జస్ట్ టీషర్ట్ వేసి ట్రాక్ ప్యాంట్లో ట్రిమ్ చేసిన బియర్డ్, మీసాలు పర్ఫెక్ట్గా, దానికి తగ్గ బలుపు, ఎవ్వరికి తల వంచని తత్వం, కళ్ళల్లో నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి గుర్తుగా అతని నుదుటిన పైన పడుతున్న హెయిర్. ఆదిత్య ఆమెనే చూస్తున్నాడు. ఇంతకు ముందు ఎక్కడైతే నిలబడి ఉందో ఇప్పుడు కూడా అక్కడే నిలబడి ఉంది. కానీ తన వైపే చూస్తూ ఉంది. ఆమె చూపు అతనికి నచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి, చాలా దగ్గరికి. ఇప్పుడు అతని ఊపిరి ఆమెకు తగులుతుంది. నేను చాలా హ్యాండ్సమ్గా ఉంటానని ఆ విషయం నాకు తెలుసు. ముందు నాకు తినిపించు, ఆకలిగా ఉంది అన్నాడు ఆమె వైపే చూస్తూ. ఆ మాటకి వెంటనే స్పృహలోకి వచ్చిన కీర్తన అతనికి దూరంగా జరిగింది. దూరంగా వెళ్తున్నా అని చేయి పట్టి ఆపేసి, నిన్ను దూరం పొమ్మని చెప్పలేదు, నాకు తినిపించు అని చెప్పాను అన్నాడు ఆమె వైపే చూస్తూ. ఆ మాట అనగానే మౌనంగా నిలబడింది ఆమె. ఆమెనే చూస్తూ అతను సోఫాలో కూర్చున్నాడు. అతను కూర్చోగానే అతని పక్కనే సోఫాలో కూర్చుని ప్లేట్ తీసుకున్నట్లయితే తినిపించడం మొదలుపెట్టింది ఆమె. ఆమె వైపే చూస్తూ ఆమె పెట్టింది ఇష్టంగా తింటూ, ఆమె చెయ్యి అతని పెదవులకి తగిలిన ప్రతిసారి తెలియకుండానే దాన్ని ముద్దు పెట్టుకుని ఆమె తినిపించేటప్పుడు ఆమె వేళ్ళని లిక్ చేస్తూ ఆమె కన్నార్పకుండా చూస్తూ తింటున్నాడు అతను. అతను చేసేది ఆమెకి ఏమాత్రం నచ్చడం లేదు. కానీ మనసులో ఉన్నది ఏమాత్రం బయట పెట్టినా తన ఇంట్లో వాళ్ళకి ప్రమాదమని మౌనంగా అతనికి తినిపిస్తూ ఉందామె. తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ అక్కడే నిలబడింది. ఆదిత్య ఆమెకి దగ్గరగా వచ్చాడు. పూర్తిగా దగ్గరగా ఆమె వైపు చూస్తూ సడన్గా ఎత్తుకున్నాడు. అతడు అలా చేస్తాడని ఊహించిన ఆమె ముందు ఉలిక్కి పడింది. తర్వాత టెన్షన్ వచ్చింది. పడిపోతానేమో అని గట్టిగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. టెన్షన్ పడకు, నిన్ను పడేయడానికి పెళ్లి చేసుకోలేదు అన్నాడు అతను. ఆ మాటకి అతని వైపు అలానే చూస్తూ ఉంది ఆమె. లోపల మొత్తం టెన్షన్గా ఉంది. కానీ అస్సలు బయటపడకుండా అతని వైపు అలాగే చూస్తూ ఉంది. ఆదిత్య నిదానంగా ఆమెను తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. అతను అలా చేయగానే ఆమెకి లోపల ఇంకా భయం ఎక్కువైపోయింది. కానీ ఆమె అతన్ని అడ్డుకోలేదు. ఇప్పుడు జరిగేదాన్ని భరించలేదు. కళ్ళు మూసుకుంది గట్టిగా. ఆమె వైపు అలానే చూస్తూ ఉన్న ఆదిత్య ముందుగా ఆమె చేయి పట్టుకున్నాడు సున్నితంగా. అతడు చేయి పట్టుకుంటే ఆమె శరీరం చిన్న జర్క్ ఇచ్చినట్టు అనిపించింది. కళ్ళు మూసుకుని ఉంది. ముందు ఆమె చేతులపైన ముద్దు పెట్టాడు. తర్వాత బ్యాంగిల్స్ పైన బ్యాంగిల్స్ అన్నీ తీసేసి పెదవులు అలాగే పైకి జరుగుతూ ఆమె చివరి షోల్డర్ వరకు వచ్చాడు. షోల్డర్ పైన కిస్ చేసి చిన్నగా పంటి గుర్తు పెట్టాడు అక్కడ. ఆమెకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతడు చేసే ఒక్కొక్క పనితో ఆమెకి కంప్లీట్గా ఏదో జరుగుతుందనిపిస్తుంది. పూర్తిగా దీనికి ఒప్పుకోలేకపోతుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమెని అలాగే
బ్యాక్ తిప్పి తన డ్రెస్నంతా రిమూవ్ చేయడం మొదలుపెట్టాడు. తనలోని మల్లెపూలు స్మెల్ పీల్చాడు. గాఢంగా ఏదో మత్తెక్కింది అతనికి. అందంగా తెల్లగా మెరిసిపోతున్న వీపును చూడగాని తమకం పట్టలేక పెదవులతో రాశాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది కీర్తన. ఆమెకి లోపల మొత్తం చాలా టెన్షన్గా ఉంది. అతను చేసే పనులకి గట్టిగా తన చేతి పిడికిల్లో బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ గట్టిగా పట్టుకుని అతను అలాగే ఆమె షోల్డర్ పైనుంచి కిందికి వస్తూ శారీకి ఉన్న ఒక్కొక్క డ్రెస్ని రిమూవ్ చేస్తున్నాడు. అతడు అలా చేయగానే తనకి ఎందుకో కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. తను ఏమీ అనలేదు. ఏం జరుగుతుందో ఆమెకి బాగా తెలుసు. ఇప్పుడు తను వద్దు అని అంటే ఒక్క ఐ డ్రాప్ కూడా బయటికి రానివ్వకుండా గట్టిగా కళ్ళు మూసుకుంది కీర్తన. ఆమెని గమనిస్తున్నాడు అతను. పైనున్న శారీ కొంగు తీసేసి మెడ దగ్గర నుంచి కిందికి పెదవులతో రాస్తూ నాభి దగ్గరికి వచ్చాడు. ఒక్క క్షణం ఆమెను చూసి నాభిని గట్టిగా ముద్దు పెట్టుకోగానే కీర్తనకి శరీరం జల్లుమంది. ఇంకొక క్షణం కూడా అతన్ని భరించలేను అంటూ తన పైనుంచి అతనితో తోసేసి వెంటనే లేచి కూర్చుందామె. ఆమె అలా చేయగానే అతని కింద పడ్డాడు. బెడ్ పైనుంచి చాలా ఫోర్స్గా తోసేసింది. అతను అలా తోసేసిందే కానీ ఆ తర్వాత భయం వేసింది ఆమెకి. అతని వైపు అలాగే చూస్తూ ఉంది, భయంగా, చాలా టెన్షన్గా. ఆదిత్య కోపంగా లేచి నిలబడ్డాడు. ప్లీజ్, నిజంగా కావాలని చేయలేదు. నాకెందుకో ఎలాగో ఉంది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అంది ఏడుస్తూ కీర్తన. ఆమె ఎలా ఏడుస్తూ ఉంటే ఏడుపు మొదలు పెట్టగానే అప్పుడు నవ్వాడు ఆదిత్య. ఇదే కదా నాకు కావాల్సింది. నీ ఏడుపే నాకు కావాలి. ఇష్టం లేని మగాడు ప్రతిరోజు నేను ముట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందనేది నీకు తెలియాలి. నీ మనసు నరకం అనుభవించాలి. అతడు ఆ మాట అనగానే గట్టిగా కళ్ళు మూసుకుంది కీర్తన. నేను నిన్ను పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల కనడానికి కాదు, పని మనిషిగా మార్చుకుని ప్రతిరోజు నీకు నేనంటే ఏంటో చూపించాలని. ఎంత ఏడిపించావు నువ్వు కాలేజీలో నన్ను, అంతకంతకు అనుభవించాలి నువ్వు. నువ్వు చేసిందంతా మర్చిపోయాననుకున్నావా? ఏది మర్చిపోలేదు, ఒక్కటి కూడా. ఇక నుంచి నీకు మొదలు చూడు అంటూ ఆమెను ఒక చేయి పట్టుకుని అలాగే సోఫాలో విసిరి పడేశాడు. ఆమెను సోఫాలో విసిరేసి అతను బెడ్ మీద పడుకున్నాడు. అతను విసిరేసిన విసిరికి సోఫా హ్యాండిల్ తగిలి నుదుటికి గట్టిగా దెబ్బ తగిలింది. నొప్పిని కన్నీళ్ళని లోపల భరిస్తూ అతని వైపే చూస్తూ ఉంది బాధగా. అతడు ఆమె వైపు చూడకుండా అటువైపు తిరిగి నిద్రపోయాడు. నువ్వు నా మనసు ఎప్పుడు తెలుసుకోలేదు, తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయలేదు. నీకు చెప్పాలి అనుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు లేవు. నీ కళ్ళకున్న అడ్డుపొర తొలగాలి, అంతవరకు ఎదురు చూస్తాను అంటూ మౌనంగా నొప్పితో నిద్రపోయింది కీర్తన. తెల్లవారుజామునే కీర్తనకి మెలకువ వచ్చింది. వెంటనే స్నానం చేసి ఫ్రెష్ అయి కాలేజీలో ఆదిత్యకి ఇష్టమైన కలర్ గుర్తు చేసుకుని ఆ కలర్ శారీయే కట్టుకుని లైట్గా మేకప్ చేసి రాత్రి సోఫా హ్యాండిల్ తగడంతో ఫోర్ హెడ్ పైన తగిలిన దెబ్బ మేకప్తో కవర్ చేసి అతడు ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నామే. దాదాపు 7 అవుతుండగా ఆదిత్య నిదానంగా కళ్ళు తెరిచి చూశాడు. తన ఎదురుగా అంత అందంగా కీర్తన రెడీ ఉండగానే అసలు చూపు తిప్పుకోకుండా ఆమె వైపే చూస్తున్నాడు అతను. వాట్ ఏ బ్యూటీ అనుకోకుండా ఉండలేకపోయాడు. అలాగే లేచి దగ్గరకు వచ్చాడు. నిదానంగా ఆమె దగ్గరికి. అతడు దగ్గరికి వచ్చేసరికి ఆమె టెన్షన్ పడుతోంది. ఆదిత్య నాకు ఆదిత్యకి ఆమెకి దగ్గరగా వచ్చి అతని చూపుడు వేలిని ఆమె ఫేస్ పైన నిదానంగా సున్నితంగా తిప్పుతూ ఉన్నాడు. ఆమె నుదుటిపై నుంచి వేలితో అలాగే రాస్తూ కిందికి వస్తూ ఆమె పెదవుల దగ్గర ఆగాడు. అతడు ఏం చేస్తాడని భయంగా చూస్తోంది కీర్తన. ఆదిత్య ఆమె వైపు చూసి నవ్వాడు గట్టిగా. ఏంటి, టెన్షన్ పడుతున్నావా? ఏం చేస్తానని అసలు టెన్షన్ పడకు. నేనేమీ చేయను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంది నీతో కాపురం చేసి పిల్లలు కనడానికి ఏమాత్రమూ కాదు. అతను అలా అనగానే నవ్వుతూ ఉండగానే కీర్తన అతని వైపు బాధగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను నిజమే చెప్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంది కాపురం చేయడానికి కాదు, నా ఈగోని సాటిస్ఫై చేయడానికే. పోతే లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ వెంటబడితే నువ్వు వాడిని ప్రేమిస్తావా? నన్ను అంత చీప్గా చూస్తావా? నా దగ్గర డబ్బు హోదా లేదు అనే కదా అలా ప్రవర్తించావు అప్పుడు. ఇప్పుడు చూడు ఎంత డబ్బు సంపాదించాను. ఆ మనీ మొత్తం నా కాళ్ళ కింద వేసుకుంటున్నాను. అలాగే ఆ డబ్బుతో పాటు నిన్ను సంపాదించేశాను. డబ్బు సంపాదించినంత వరకు నాకు ఆనందంగా ఉండేదే కాదు, ఏదో తక్కువైంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో అప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. అలాగే నాలో ఉన్న ఫీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా. కానీ భయపడకు, నేను నిన్ను అస్సలు టచ్ చేయను. నిన్ను ముట్టుకోవడం నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏ ఆడదాన్ని కూడా తనకి ఇష్టం లేకుండా ముట్టుకోదు, అది ఆమె అతని భార్య అయినా సరే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నిన్ను ఆ ఒక్క విషయంలో మాత్రమే బలవంత పెట్టను. నిన్ను ముట్టుకోను. ఇది నువ్వు అలుసుగా తీసుకుని ఏవైనా ఆటలు ఆడాలని చూస్తే మాత్రం నీ వాళ్ళందరూ దారుణంగా బలైపోతారు.
ఆమె బ్లాంక్గా అలా చూస్తూ ఉంది అతని వైపు. అబ్బా, మనల్ని వద్దు అనుకున్న వాళ్ళని మన కాళ్ళ కింద పెట్టి రివెంజ్ తీర్చుకుంటే ఉండే అస్సలు ఆనందం ఎంత ఉంటుందో తెలుసా? కానీ కీర్తనకు మాత్రం ఒక్క విషయంలో ఆనందం వేసింది. తన గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నా అతడు మాత్రం ఒక్క అడుగు దూరంలో నిలబడి ఉన్నాడు. తనని ముట్టుకోలేదు. తన ఇష్టం లేకుండా అస్సలు ముట్టుకోను అన్నాడు. నిజంగానే ఒక విషయంలో ఆమె భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకుంది. ఏంటి, నిన్ను కాపాడినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నావా? యాక్చువల్లీ నాకు చెప్పు. నేను కదా నిన్ను ముట్టుకోననింది. నాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండు. ఏ మాత్రం తోక జాడించాలని చూసావో తర్వాత నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను దయతలచినంత వరకే నీ జీవితం బాగుంటుంది. అందుకే నాతో జాగ్రత్తగా ఉండు. నాలో ఉన్న రాక్షసుని లేదు అంటే ప్రతి క్షణం నీ జీవితం నరకం అవుతుంది అంటూ గట్టిగా ఆమె 2 చెంపల్ని పట్టుకుని అన్నాడు. ఆమెకి నొప్పిగా ఉన్న అతని వైపు చూస్తూ అలాగే నిలబడి ఉంది, కళ్ళల్లో నీళ్లతో. సరే కూర్చో అంటూ ఆమెని సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కూర్చున్నాడు అతను. ఈ ఇంట్లో ఉండాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆదిత్య సామ్రాజ్యం. ఆదిత్య చెప్పినట్లే జరగాలి, అర్థమవుతుందా అన్నాడు ఆమె వైపు చూస్తూ. కీర్తి మౌనంగా సరే అంటూ తలూపింది. అతని వైపు చూడకుండా కళ్ళు కిందికి పెట్టి. ఆదిత్య వచ్చి ఆమెని ముట్టుకోవాలనుకున్నాడు, కానీ ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని అసలు భయంతో ఆమె గుండె చప్పుడు ఆమెకి స్పష్టంగా వినపడుతోంది. ఏం చేయాలనేది అర్థం కాక అలాగా ఉండిపోయింది టెన్షన్గా. ఆమె అంత భయపడేసరికి ఆదిత్య చిన్నగా నవ్వాడు. చూడు, నువ్వేమీ భయపడకు. నేనేం నీతో కాపురం చేయడానికి దగ్గర రాలేదు. నా ఈగో సాటిస్ఫై అవ్వడానికి. ఇప్పుడు నా దగ్గర ఉన్నావు. నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది తెలుసా? భయపడకు. ఏ అమ్మ అయినా తన అనుమతి లేనిదే నేను అస్సలు ముట్టుకోను. చివరికి ఆమె నా భార్య అయినా సరే బలవంతంగా ముట్టుకోవడం నాకు నచ్చదు. చూడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే అర్థం నువ్వు ఫ్రీగా ఎక్కడికి పోతే అక్కడికి తిరగడానికి కాదు. అతను అలా చెప్తూ ఉంటే కీర్తన అలాగే షాక్ అయి అతడి వైపు చూస్తోంది. ప్రతీకారం తీర్చుకోవడంలో కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయా? నిజంగానే చాలా ఆశ్చర్యంగా అనుకుంది. కానీ అతడు తనను ముట్టుకోకుండా ఉండడంతో నిజంగానే అసలు చాలా సంతోషపడింది ఆమె. ఏంటి, నేను ముట్టుకోవడం లేదని సంతోషపడుతూ ఉన్నావా? మరీ అంత సంతోషం కొరకు అర్థమవుతుందా? నిన్ను ఇక్కడి నుంచి ఎవరూ కాపాడలేరు. నీ కుటుంబ సభ్యులు, చివరికి నీ బోడి ఫ్రెండ్ కూడా. నిన్ను ఇక్కడి నుంచి కాపాడేవాణ్ణి నేను ఒక్కడిని. నేను నీ పైన దయ తలిస్తే నువ్వు ఫ్రీగా ఉంటావు, లేకపోతే ఇలాగే నా దగ్గరే పడి ఉంటావు అంటూ గట్టిగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె పెదవుల్ని తన 2 చేతులతో పట్టి లాగి వదిలి అంటాడు ఆదిత్య. ఆమె పెదవుల్ని గట్టిగా నొక్కుతూ ఉంటే అతని వైపే చూస్తుంది. నీకు ఇష్టం లేకుండా నేనేమీ చేయలేను, ఇటువంటివి చేయను అని చెప్పలేదే అన్నాడు ఆమె వైపే చూస్తూ. ఆ మాట కీర్తన ఏమీ సైలెంట్ అయిపోయింది. ఏం మాట్లాడలేకపోతుంది. కేవలం వచ్చే కన్నీళ్ళని ఆపి అతని వైపే చూస్తుంది. ఓకే, లీవ్ ఇట్. నా ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్, వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటూ ఆమె వైపు చూశాడు ఆదిత్య. అతను ఏం చెప్తాడని టెన్షన్గా చూస్తుంది. చూడు, నువ్వు ఆదిత్య భార్యవి, అలాగే ఉండాలి, అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇల్లు దాటి బయటకు పోకూడదు. నువ్వు నీ ఫ్యామిలీలో ఎవరిని కలవకూడదు. కనీసం వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడకూడదు నా పర్మిషన్ లేకుండా. అలాగే నువ్వు ఎప్పుడు కూడా నా స్టేటస్కి తగ్గట్టుగానే ఉండాలి, అర్థమవుతుందా? నా ముందర ఏడ్చుకు, చాలా చిరాగ్గా ఉంటుంది. నువ్వు ఏడుస్తూ ఉంటే చూడటం చాలా హ్యాపీగా ఉందనుకో. మీ ఇష్టాలు, అయిష్టాలు, సంతోషాలన్నీ పక్కన పెట్టు. నాకు ఏది ఇష్టమో ఈ రోజు నుంచి నీకు అదే ఇష్టం. నాకు ఏదైతే ఇష్టం లేదో ఈ రోజు నుంచి నీకు కూడా ఇష్టం లేదు. ఇది బాగా మనసులో పెట్టుకో. ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించకూడదు. నా ముందర ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పిందే వేదం. నేనేం చెప్తే అది చేసుకుంటూ పోవాలి, అర్థమవుతుందా అని గట్టిగా చెప్పాడు ఆదిత్య. అతడు అలా చెప్తూ ఉంటే చూస్తూ ఉండిపోయింది. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి సరిగ్గా నువ్వు ఫాలో అవ్వకపోయినా పనిష్మెంట్ మాత్రం చాలా తీవ్రంగా ఇస్తాను. నువ్వు కనీసం దాన్ని ఊహించని కూడా ఊహించడు. ద గ్రేట్ కీర్తన ధైర్యవంతరాలు, న్యాయం కోసం పోరాడే వ్యక్తి. అటువంటి అమ్మాయిని కళ్ళల్లో కన్నీళ్లతో నా ముందర చూడటం నాకు అబ్బబ్బా నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కదా నాకు హ్యాపీ అన్నాడు ఆదిత్య ఆమె వైపు చూస్తూ. కీర్తన కన్నులతో అటువైపు చూస్తుంది. అసలు నీకు నేను ఏం అన్యాయం చేశాను ఆది అంటూ అతన్ని అడిగింది. ఆది, ఆ పేరుతో నన్ను పిలవకు. నాకు చాలా చిరాగ్గా ఉంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేస్తున్నావని అడుగుతున్నావా? గతంలో ఎంత ప్రేమించాను నిన్ను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ ఏం చేశావు? కేవలం ఒకే ఒక దానితో నా ప్రేమను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయావు. దానికి ఈరోజు నీకు వచ్చేటువంటి పనిష్మెంట్ అనుభవించు. ప్రపంచానికి నువ్వు నా భార్యవేమో, కానీ నాకు తెలిసినంత వరకు నువ్వు నా ఇంటి పని మనిషి. అలాగే ఉండు. ఎప్పుడు నా భార్య కావాలని చూడకు, అలా ప్రవర్తించుకు. ఆమె ముందు అలాగే కూర్చొని ఆమె
ఆమెను చూస్తూ తనతో పాటు ఉన్న బాటిల్స్ అన్నీ తాగుతూ ఉంటాడు ఆదిత్య. అతన్ని అలా చూస్తూ ఉంటే నిజంగానే ఆమెకు అసలు ఎంత బాధగా ఉందో చెప్పలేకపోతుంది. వెంటనే దగ్గరకొచ్చి అతడు తాగేదాన్ని చేతిలో పట్టుకొని, ఆదిత్య చాలు, ఎక్కువ తాగేశావు, ఇక స్టాప్ చేయి, హెల్త్కి మంచిది కాదు అంటూ అతన్ని బ్రతిమలాడుతూ నచ్చజెప్పాలని చూస్తుంది. ఏంటి, నీకు నిజంగానే నాపై అంత ప్రేమ ఉందా అన్నాడు ఆదిత్య ఆమె వైపే చూస్తూ. అతడు అడిగిన దానికి కీర్తన ఒక క్షణం అతని వైపు చూసి, నేను నిజం చెప్పినాను నమ్మే పరిస్థితుల్లో లేవు, కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను చూడు, నాకు నిజంగానే నీపై ఉన్న ఫీలింగ్ ఎలా చెప్పాలి అనేది అప్పుడు తెలియలేదు. తెలుసు నువ్వు నాకు కనపడలేదు, నువ్వంటే నువ్వంటే ఉంటే ప్రేమ నాకు ఎలా చెప్పాలన్నది కూడా తెలియడం లేదు. ప్లీజ్ ఆదిత్య, ఇలా చేసి హెల్త్ పాడు చేసుకోవద్దు కన్నీళ్లతో అతన్ని అడిగింది. ఆ ఇదొక కొత్త డ్రామానా? నువ్విచ్చిన బాధ మర్చిపోవడానికి ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను తాగుతూనే ఉన్నాను తెలుసా. ఇదిగో ఇక్కడ అంటే గుండెపైన చేపెట్టి చూపించి, ఇక్కడ ప్రతిరోజు నొప్పి వస్తుంది తెలుసా. నేను తలుచుకున్న ప్రతిసారి, నీ ముఖం గుర్తుకొచ్చిన ప్రతిసారి, నువ్వు నాకు చేసిన ద్రోహం గుర్తుకొచ్చిన ప్రతిసారి, కానీ ఏమీ చేయలేకపోయేవాని వీటిని తాగుతూ ఆ బాధని మర్చిపోవడం తప్ప. చెప్తూ ఉంటే కీర్తన మౌనంగా కన్నీళ్లతో అతని వైపు చూస్తుంది. ఏమనలేక. అతడు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడని ఆమెకు అర్థమైంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.